కానిస్టేబుల్ చేశాను. నేను యాక్చువల్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ IPSA పెడదామనేటువంటి ఆసక్తి ఉండింది నాకు. ఇంకొక విషయం ఏంటంటే, నేను పోలీస్ కానిస్టేబుల్ చేసేటప్పుడు డిపార్ట్మెంట్లో నన్ను ఒక ఇన్స్పెక్టర్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు చాలా ఇన్సల్ట్గా మాట్లాడారు. ఆఫ్టర్ ఆల్ నువ్వు ఒక కానిస్టేబుల్, మైండ్ యువర్ స్టేటస్ అని చెప్పేసి ఒక డెరగేటరీ రిమార్క్ చేశారు. అదేవిధంగా 60 మంది పోలీస్ కానిస్టేబుల్స్ ముందు నన్ను చాలా ఇన్సల్ట్ చేస్తూ నా ఒక్కడికే ఎక్స్ట్రా డ్రిల్ని పనిష్మెంట్గా ఇవ్వడం జరిగింది. సోలోలీ ఇది పర్సనల్ ఇంటెన్షన్ పెట్టుకొని నన్ను ఆ విధంగా చేయటం అనేటువంటిది నన్ను చాలా బాధించింది. సో నేను అదే రోజు 2018 ఆగస్టు 11 అదే రోజు నన్ను అట్లా డెరగేటరీగా రిమార్క్ చేసి నన్ను ఇన్సల్ట్ చేశారు. అదే రోజు నేను రిజిగ్నేషన్ సబ్మిట్ చేసి వచ్చాను. సబ్మిట్ చేసి సివిల్ సర్వీసెస్ సాధించాలని దృఢమైన సంకల్పంతో వచ్చి నేను ఇక్కడికి చేరుకోవడం జరిగిందండి. ఇంకా నాకు అటెంప్ట్స్ ఉన్నాయి. సో నేను మంచి బెటర్ ర్యాంక్ కోసం నేను ఈసారి ప్రయత్నిస్తాను. ఎవరో గుర్తుపట్టారా? ఏడాది క్రితం ఎంతో మందికి స్ఫూర్తినిచ్చిన కథ ఆయనది. ఎంతో మంది హృదయాల్లో భావోద్వేగాన్ని నింపిన జీవితం తనది. ఒకప్పుడు ఒక సాధారణ కానిస్టేబుల్, కానీ ఇప్పుడు IPS. ఇతనే ఉదయ్ కృష్ణారెడ్డి. అది ఉల్లవపాడు మండలం, నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్. రామాయపట్నం మెరైన్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్. ఆగస్టు 11, 2018 శుక్రవారం ఉదయం 10 గంటలు. ఆ రోజు స్టేషన్లో దాదాపు 60 మందికి పైగా కానిస్టేబుల్స్, హోంగార్డ్స్, హెడ్ కానిస్టేబుల్స్ మరియు మిగతా సిబ్బంది అంతా డ్రిల్ చేస్తూ ఉన్నారు. అదే సమయంలో ఆ స్టేషన్లో విధులు నిర్వహించే ఒక కానిస్టేబుల్ 5 నిమిషాలు ఆలస్యంగా స్టేషన్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ కానిస్టేబుల్ రావడాన్ని చూసిన ఆ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్, "ఏయ్, వచ్చాడయ్యా సారు, చూడండి" అంటూ ఆ కానిస్టేబుల్ ని దగ్గరికి పిలిచాడు. దాంతో ఆ కానిస్టేబుల్ ఇక తనకు పనిష్మెంట్ తప్పదనుకున్నాడు. కానీ స్టేషన్లోని అధికారులందరి ముందు 10 నిమిషాలు పనిష్మెంట్ ఇవ్వాల్సిన CI ఆలస్యంగా వచ్చాడన్న కారణంతో సరిగ్గా 1 గంట సమయం పాటు పనిష్మెంట్ పేరుతో డ్రిల్ చేపించి ఆ కానిస్టేబుల్ ను అవమానిస్తూ అందరి ముందు అతని పరువు తీస్తూ మానసికంగా, వ్యక్తిగతంగా ఆ కానిస్టేబుల్ పై తన పర్సనల్ గ్రడ్జ్ తీర్చుకున్నాడు CI. ఆ CI మాటలకు స్టేషన్లోని అందరు ఆఫీసర్లు సైతం నవ్వడం మొదలుపెట్టారు. అలా గంట సమయం పాటు ఆ కానిస్టేబుల్ పై సెటైర్లు వేస్తూ నవ్వుకున్నారు CI తో పాటు కొందరు అధికారులు. ఇక అక్కడి నుండి మధ్యాహ్న సమయంలో ఆ కానిస్టేబుల్ లంచ్ చేయడానికి వెళ్లాడు. విపరీతమైన ఆకలవుతుంది, కానీ తినడానికి మనసు రావటం లేదు. 60 మంది పోలీస్ అధికారుల ముందు పొద్దున జరిగిన అవమానమే గుర్తొస్తోంది. కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ అవమానం అతన్ని మనసును విపరీతంగా కుంగతీసింది. దాంతో ఏం చేయాలని ఎంతో ఆలోచించాడు. చివరికి ఒక పెన్ను తీసుకుని ఓ పేపర్ పై తన రిజిగ్నేషన్ లెటర్ రాసి వెళ్లి CIకి ఇచ్చాడు. చేతిలో రిజిగ్నేషన్ లెటర్ చూడగానే CI షాక్. కానీ ఇలా పెన్నుతో రాస్తే చెల్లదు, DTP చేసుకుని తీసుకురా అని చెప్పాడు CI. అయితే ముందుగా పొద్దున జరిగిన అవమానానికి బెదిరిస్తున్నాడేమో అనుకున్నాడు ఆ CI. కానీ 10 నిమిషాల్లో రిజిగ్నేషన్ లెటర్ DTP చేసుకుని తీసుకొచ్చి ఇచ్చాడు ఆ కానిస్టేబుల్. సాయంత్రానికి స్టేషన్ లో లీవ్ పెట్టి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలా వెళ్లిపోయిన అతను ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా? చిన్నప్పుడే అమ్మ పోయింది. 17 ఏళ్ల వయసులో తండ్రి మరణించాడు. ఎంతో కష్టపడి చదువుకొని కానిస్టేబుల్ కొలువు సంపాదించాడు. అంత కష్టపడి సంపాదించుకున్న కానిస్టేబుల్ ఉద్యోగం తర్వాత ఓ CI చేసిన అవమానం వల్ల రిజైన్ చేసి ఇప్పుడు సివిల్స్ సాధించాడు. ఆఫ్టర్ ఆల్ ఓ కానిస్టేబుల్ గాడివి మూసుకొని పని చేసుకో అని అవమానించిన CIకి షాక్ ఇచ్చాడు. UPSCలో తన 4వ ప్రయత్నంలో 780 ర్యాంకు సాధించిన ఉదయ్ కృష్ణారెడ్డి ఇప్పుడు ఏకంగా తాను కలల కన్నా కొలువును సంపాదించాడు. దీని వెనక ఇప్పటి వరకు చెప్పుకున్న ఈ రివెంజ్ స్టోరీ మాత్రమే కాదు, ఇంకా చాలా పెద్ద కథే ఉంది. అసలు ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నాడో తెలిస్తే ఖచ్చితంగా మీరు సెల్యూట్ చేయకుండా ఉండలేరు. ఉదయ్ కృష్ణారెడ్డి పూర్తి స్టోరీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. కానీ దానికి ముందు చిన్న రిక్వెస్ట్, వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఆ తర్వాత మా ఇన్ఫర్మేషన్ నచ్చితే ఈ వీడియోను లైక్ చేయడంతో పాటు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. చివరిలో మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరి ఇక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ప్రకాశం జిల్లాలోని సింగరాయకొండ మండలం వల్లపాలెం గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబంలో జన్మించాడు ఉదయ్ కృష్ణారెడ్డి. తన చిన్న వయసులోనే తల్లి చనిపోయింది. 17 ఏళ్ల వయసులో తన తండ్రి చనిపోయారు. అప్పటి నుంచి నానమ్మతోనే ఉంటున్నారు ఉదయ్ మరియు అతని తమ్ముడు. ఇక మధ్యతరగతి కుటుంబం కావటం వల్ల గవర్నమెంట్ స్కూల్ మరియు జవహర్ భారతి ఇంటర్ డిగ్రీ కాలేజీల్లో డిగ్రీ వరకు చదువుకున్నాడు ఉదయ్ కృష్ణ. ఇలా తన ఇంటర్మీడియట్ తర్వాత కానిస్టేబుల్ పరీక్షలు రాసి ఎంపికై డిగ్రీ లాస్ట్ ఇయర్ స్టార్టింగ్ లో అంటే 2013లో కానిస్టేబుల్ గా పోలీస్ సర్వీస్ లో చేరాడు ఉదయ్. ఏపీ 2014 ఎలక్షన్ వల్ల ఒంగోలు హెడ్ క్వార్టర్స్ లోని సంవత్సరం పాటు సర్వీస్ చేశాడు. అయితే 2014లో కానిస్టేబుల్ గా గుడ్లూరు పోలీస్ స్టేషన్ లో మొదటి పోస్టింగ్ తీసుకున్నాడు. అయితే అప్పటికి ఉదయ్ టార్గెట్ కేవలం కానిస్టేబుల్ మాత్రమే కాదు, కెరీర్ లో ఏదైనా గొప్పది సాధించాలి, సమాజానికి తన వంతు సేవ చేసే స్థాయిలో ఉండాలి అని కలలు కనేవాడు. దాని
దానివల్లే కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తూనే యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వటం మొదలు పెట్టాడు. అయితే అలా ప్రిపేర్ అవ్వటానికి గుంటూరు పోలీస్ స్టేషన్ లో సర్వీస్ చేయటం వల్ల సమయం చాలా తక్కువగా దొరికేది. అలా తన ఖాళీ సమయంలో చదువుకుంటూ డ్యూటీ చేసేవాడు ఉదయ్. కానీ సంవత్సరం తర్వాత గుడ్లూరులో ఉంటే టైం సరిపోవట్లేదు అని తన గ్రామానికి దగ్గరగా ఉన్న రామాయపట్నం మెరైన్ కోస్టల్ సెక్యూరిటీ పోలీస్ స్టేషన్ లోని ఒక కానిస్టేబుల్ తో మాట్లాడి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ కు ఒప్పించి రామాయపట్నం పోలీస్ స్టేషన్ కి బదిలీ అయ్యాడు. ఇక కొద్ది రోజుల తర్వాత ఉదయ్ కృష్ణారెడ్డి సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్నాడన్న విషయం స్టేషన్ లోని అధికారులందరికీ తెలిసిపోయింది. ఇంకేముంది, అలా ఆ విషయం స్టేషన్ సిఐకి కూడా తెలియటంతో ఉదయ్ ని పర్సనల్ గ్రడ్జ్ తో టార్గెట్ చేయటం మొదలు పెట్టాడు. ఆ టార్గెట్ లో భాగంగానే ఉదయ్ ని ఎప్పుడు ఏ ఎగ్జామ్స్ కి వెళ్లకుండా చేయటానికి ఉదయ్ కి ఎగ్జామ్స్ ఉన్న రోజులే లీవులు అనుమతించకుండా డ్యూటీలు వేయటం వేసేవాడు. అయినా అవేమీ పట్టించుకోకుండా రాత్రి పగలు అని తేడా లేకుండా ఎప్పుడు కొంత సమయం దొరికినా చదువుకుంటూ ఉండేవాడు ఉదయ్. అలా ఆగస్టు 11, 2018 ఉదయం ఎప్పట్లాగానే ప్రిపేర్ అయ్యి డ్యూటీకి రెడీ అయి వచ్చేసరికి 5 నిమిషాలు ఆలస్యమైంది. ఇక స్టేషన్ కి 5 నిమిషాలు ఆలస్యంగా వచ్చాడని ఆ స్టేషన్ సిఐ ఎగతాళిగా అందరి ముందు, ఏ చూడండయ్యా కాబోయే ఐపీఎస్ ఎలా వస్తున్నారో అంటూ, రండి సార్ రండి, మీకోసమే అందరం ఎదురు చూస్తున్నాం, మీకు డిసిప్లిన్ నేర్పించాలి అని ఎగతాళిగా మాట్లాడుతూ అందరి ముందు అవమానించి సాధారణంగా 10 నిమిషాలు ఇచ్చే పనిష్మెంట్ ని గంటసేపు ఇచ్చి అందరి అధికారులను డ్రిల్ ఆపించి ఒక్కడితోనే 1 గంట డ్రిల్ చేపించి ఆ తర్వాత అందరి ముందే గ్రౌండ్ లో నుంచోబెట్టి, నువ్వు ఆఫ్టర్ ఆల్ కానిస్టేబుల్ గాడివి, సివిల్స్ ప్రిపేర్ అవుతున్నంత మాత్రాన ఐపీఎస్ అవ్వలేవు, నీ స్థాయి ఏంటో తెలుసుకొని పని చేసుకో, లేదంటే నీ తోక కత్తిరిస్తా అంటూ ఉదయ్ ని అందరి ముందు అవమానించాడు ఆ సీఐ. దాంతో అదే రోజు ఆ అవమానం భరించలేక రిజైన్ చేసి ఢిల్లీ పోయాడు ఉదయ్ కృష్ణారెడ్డి. కానీ అతను ఇచ్చిన రిజిగ్నేషన్ లెటర్ ని పై అధికారులకు ఫార్వర్డ్ చేయకుండా అలాగే పెట్టి సంవత్సరం తర్వాత అతను ఉద్యోగం వదిలి పారిపోయాడు. ఇప్పటి వరకు తిరిగి రాలేదు. అతనిపై నిఘా పెట్టండి, ఎప్పుడు వచ్చినా స్టేషన్ కు తీసుకురండి అంటూ నోటీసులు జారీ చేయించాడు ఆ సీఐ. ఆ తర్వాత సరిగ్గా ఏడాది తర్వాత యూపీఎస్సీకి ప్రిపేర్ అయి ప్రిలిమ్స్ పరీక్ష రాసి పాస్ అయ్యాక నానమ్మను కలవటానికి ఓ రోజు ఇంటికి వచ్చిన ఉదయ్ కి ఊహించని షాక్ ఇచ్చారు పోలీసులు. ఇలా ఇంట్లో అడుగు పెట్టాడో లేదో గుమ్మం ముందు పోలీసులు వచ్చి నిల్చున్నారు. వాళ్ళతో పాటు స్టేషన్ కెళ్లి ఏం జరిగిందో తెలుసుకున్నాడు. తనకు ఇష్యూ చేసిన నోటీస్ తీసుకుని నేరుగా డిస్ట్రిక్ట్ ఎస్పీ ఆఫీస్ కి కానిస్టేబుల్ యూనిఫామ్ లో వెళ్లాడు. అప్పుడు ఎస్పీగా ఐపీఎస్ అధికారి సిద్ధార్థ్ కౌశల్ విధుల్లో ఉన్నారు. ఆయన్ను కలిసిన ఉదయ్ తనకు జరిగిందంతా చెప్పుకున్నాడు. అప్పటికి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కూడా పాస్ అయ్యాడు. దాంతో సిద్ధార్థ్ కౌశల్ తన పరిస్థితి అర్థం చేసుకుని తనకి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా అతని సమస్యను పరిష్కరించమని అధికారులకు ఆదేశాలిచ్చారు. అంతేకాదు ఆల్ ది బెస్ట్ చెప్పి మరి ఎలాంటి సహాయం కావాలన్నా అడగమని చెప్పి అక్కడి నుండి పంపించారు. ఇక ఆ తర్వాత ఉదయ్ కృష్ణ తన మామయ్య చేసిన ఆర్థిక సహాయం అలాగే కొందరు స్నేహితుల సహకారంతో హైదరాబాద్ లో ఉంటూ ప్రిపేర్ అవుతూ వచ్చాడు. అలా మొదటిసారి ఇంటర్వ్యూ వరకు వెళ్లి తిరిగొచ్చిన ఉదయ్ మరోసారి మెయిన్స్ లో, ఆ తర్వాత ఇంటర్వ్యూలో ఇలా ఒక స్టేజ్ లో తప్పించి మరో స్టేజ్ లో ఫెయిల్ అవుతూ వచ్చాడు. 3 సార్లు ఫెయిల్ అయ్యాడు. కానీ 4వసారి మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. 4వ ప్రయత్నంలో కొందరు సర్వీస్ లో ఉన్న ఐపీఎస్ అధికారుల సలహాలు తీసుకున్నాడు. కొందరు ఐఏఎస్ ఆఫీసర్లను కలిసి వాళ్ళ సూచనలతో ఇంటర్వ్యూ కూడా క్రాక్ చేసి 4వ ప్రయత్నంలో మొదటిసారి అన్ని క్లియర్ చేసి 780 ర్యాంకు సాధించాడు. దాంతో ఉదయ్ కి ఐఆర్ఎస్ కలో పోస్టింగ్ దొరికింది. కానీ ఉదయ్ టార్గెట్ మాత్రం కేవలం ఐపీఎస్ మాత్రమే. అయితే దానికోసం మళ్లీ ప్రయత్నిస్తానని చెప్పి అదే ప్రయత్నం కూడా చేశాడు. ఇంతకు ముందు 4 ప్రయత్నాలు చేసిన 780 ర్యాంకు తెచ్చుకున్న ఉదయ్ కృష్ణారెడ్డి ఐపీఎస్ ని క్రాక్ చేయండి, ఏం చేయాలో అని చేశాడు. దానికి తగ్గ ప్రణాళిక పెట్టుకుని ఏదో ఒకటి కొట్టాం కదా అని ఐఆర్ఎస్ తో సరిపెట్టకుండా 5వ ప్రయత్నంలో 350 ర్యాంకు సాధించి ఇప్పుడు తన లక్ష్యమైన ఐపీఎస్ ని అందుకోగలిగారు. అయితే ముందు నుండి సివిల్ సర్వీసెస్ కు ప్రిపేర్ అవుతున్నప్పటికీ ఆ రోజు స్టేషన్ లో అతనికి జరిగిన అవమానం మాత్రమే అతన్ని పూర్తి సమయం సివిల్స్ ప్రిపరేషన్ పై ఉండేలా చేసింది అని చెప్పటంలో ఎలాంటి సందేహం లేదు. అయితే సివిల్స్ లో ర్యాంకు సాధించే వరకు ఉదయ్ కృష్ణారెడ్డి నానమ్మకు కానిస్టేబుల్ ఉద్యోగం మానేసిన విషయం తెలియదట. అప్పుడప్పుడు ఉద్యోగం మానేసి ఢిల్లీకి వెళ్లి చదువుకుంటా అంటే ఉదయ్ నానమ్మ, ఉన్న ఈ ఉద్యోగం సరిగ్గా చేసుకో, పెళ్లి చేసుకుని పిల్లలతో సుఖంగా ఉంటే చూస్తూ ఆనందంగా కళ్ళు మూస్తా, నువ్వు ఢిల్లీకి వెళ్తా అంటే నేను ఊరేసుకుని చచ్చిపోతా అని బెదిరించేదట. అందుకే ఉద్యోగం మానేసిన తర్వాత హైదరాబాద్ లో అండర్ కవర్ లో డ్యూటీ చేస్తున్నా అని మా నానమ్మని నమ్మించేవాణ్ణి అని చెప్పుకొచ్చాడు ఉదయ్ కృష్ణ. ఇది ఐపీఎస్ ఉదయ్ కృష్ణ స్టోరీ. ప్రతి ఒక్కరిలో ఎన్నో కలలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకునే సామర్థ్యం అందరిలో ఉండదు. సమస్యల కారణం చెప్పి వారు కన్న కలలను పక్కన పెడుతుంటే
ఇంకొందరు పైపైన ప్రయత్నించి వదిలేస్తున్నారు. కానీ ఓపికన్నంత వరకు సమస్యలతో పోరాడుతూ ప్రయత్నించి చూస్తేనే విజయం దక్కుతుంది అని చెప్పడానికి సరిగ్గా సరిపోయే ఉదాహరణ ఉదయ్ కృష్ణ స్టోరీ. మరి మీరేమంటారో మాకు కామెంట్ చేయండి. ఉదయ్ కృష్ణ లైఫ్ స్టోరీ మీకెలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రియల్ లైఫ్ మోటివేషనల్ సక్సెస్ స్టోరీస్ కోసం మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేయండి. అప్పుడే మేము ఇలాంటి వీడియోలు అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో వీడియోలో మరో అద్భుతమైన వ్యక్తిగతతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ఇక్కడున్న ఈ వీడియోలు కూడా చూసేసి మా వీడియోలు మరియు కంటెంట్ గురించి సలహాలు సూచనలు ఏవైనా ఇవ్వాలనుకుంటే తప్పకుండా కామెంట్ లో తెలియచేయండి. లేదా jmediateluguinfo@gmail.com కి ఈమెయిల్ చేయండి. మీ ప్రతి సలహాని సూచనల్ని తప్పకుండా పరిగణలోకి తీసుకుంటాం.